హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మాకి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉంది వెదర్ చేంజెస్ వల్ల. మేము ఇప్పుడు గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాము. ఈవినింగ్ అరౌండ్ 5 అయ్యింది. వ్యూ మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. స్నో పడింది. ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ ఏంటి వీక్ డేస్లో అనుకుంటున్నారా? మా అబ్బాయి బర్త్డే ఉంది. సో బర్త్డే సెలబ్రేషన్స్కి అని చెప్పి షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా గ్రాసరీ షాపింగ్ ఏ షాపింగ్ అయినా మనకి ఇక్కడ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే కాస్కో. ఎస్, అందరూ మ్యాక్సిమం కాస్కోలోనే షాపింగ్ చేస్తారు. సో మేము కూడా కాస్కోకి వెళ్తున్నాము. ఏమేమి తీసుకున్నామో ఏంటని చెప్పేసి చెక్ ఇట్ అవుట్ ఇన్ వీడియో. ఫైనల్గా అయితే మనం కాస్కో దగ్గరికి వచ్చాము. కార్ పార్క్ చేసి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము ఎంటర్ అవ్వడానికి. కాస్కోలో షాప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కాస్కో కార్డ్ కంపల్సరీ ఉండాలి. కాస్కో కార్డ్ లేకుంటే మనల్ని అలో చెయ్యరు. ఫ్యామిలీకి ఒక కార్డు కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఎంట్రన్స్ స్నో పడడం వల్ల అంతా గలీజ్గా అనిపిస్తుంది. ఇక్కడ స్వైప్ చేసి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము మాకు కావాల్సినవి షాప్ చేసుకోవడానికి. ఎందుకంటే టైం లేదు. మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి త్వరగా క్లోజ్ చేస్తారు అని చెప్పి వెరీ హరీ రష్లో ఉన్నాము. కాస్కోలో మనకి కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ ఇస్తారు తినడానికి. అంటే టేస్ట్ నచ్చితే మనం కొనుక్కుంటామని చెప్పి అలా ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి ఒక కమలా పండు తీసుకున్నాను. నా పాటికి నేను ఆరెంజ్ తీసుకొని తినుకుంటూ మొత్తం తిరుగుతూ ఉంటే మా ఆయన మాత్రం లిస్టులో ఉన్నవన్నీ వెతికి పట్టుకొని మరి అన్ని ట్రాలీలోకి వేస్తున్నాడు. కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము. వాటర్ బాటిల్స్ అండ్ కోక్స్, కూల్ డ్రింక్స్ అండ్ మ్యాంగో జ్యూస్, ప్లేట్స్ ఇలా చాలా ఉంటాయి. కాస్కో మొత్తం తిరగాలి అంటే ఓపిక్గా తిరగాలి అంటే ఒక రోజు మొత్తం పట్టిద్ది. అందుకే ఏ వైపు చూడకుండా మాకు కావాల్సిన సెక్షన్లోకి వెళ్ళి డైరెక్ట్గా కావాల్సినవి మాత్రమే వేసుకొని వెళ్తున్నాము. ఈవినింగ్ కాబట్టి క్రౌడ్ అంతగా లేరు, అందరూ వెళ్ళిపోతున్నారు. సో కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము. బిల్డింగ్ దగ్గర వెళ్ళి లైన్లో నిలబడినాము. ఈవినింగ్ కాబట్టి క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. క్యూలో నిలబడినాము. సెల్ఫ్ చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు, కానీ సెల్ఫ్ చెక్అవుట్ దగ్గర కూడా క్యూ చాలా ఉంది అని చెప్పి ఇక్కడ నిలబడినాము. And dance in the stardust, gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. ఇంకా బిల్ వేయించుకొని ఫైనల్గా ఇంకా బయటకు వచ్చేసాము. పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. అన్ని కార్లో పెట్టేసి పక్కనే డాల్రామా ఉంటుంది, అందులోకి వెళ్ళి డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని వెళ్తున్నాము. బెలూన్స్, బ్యానర్ ఇంకా సంథింగ్ ఉంటాయి కదా, ఏ ఒకటి డెకరేషన్ ఐటమ్స్ చూద్దామని వెళ్తున్నాము. Constellations will find a way through the celestial symphony. We'll sway with every step we leave our cares behind. In this celestial ballroom, love's defined. ఫైనల్గా అయితే డాలరామా షాప్కి వచ్చాము. రాగానే మా అబ్బాయి ట్రాలీ తీసుకున్నాడు కావాల్సినవి వేసుకోవడానికి. టాయ్స్ అన్ని కిందే ఉంటాయి. కావాల్సిన టాయ్స్ అన్ని తీసేసి ట్రాలీలో వేస్తుంటాడు. షాపింగ్ చేస్తున్నంతసేపు అమ్మ అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉన్నాడు. ఈ సెక్షన్ మొత్తం డెకరేషన్ ఐటమ్సే ఉన్నాయి. బెలూన్స్, హ్యాపీ బర్త్డే లెటర్స్, కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని బర్త్డేకి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఒకసారి పెట్టు శివవాడికి. పూజిత్ ఇటువైపు తిరుగు, హాయ్ చెప్పు. ఏది కావాలి? తీసుకుందామా? లేవు ఇక్కడ కదా. ఏం కావాలి పూజిత్?
ఇప్పుడు ఇది డిజైన్ బెలూన్ ఏంటది? తీసుకుంటే కారు కావాలా? కవర్ కావాలా ఏది కావాలి? ఫిష్ కావాలా? ఎక్కడుంది ఫిష్? ఓకే, హ్యాపీ. ఇవంతా అంతేనా, ఏం లేవా ఇది? ఈ సెక్షన్ మొత్తం వచ్చి వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. చాలా క్యూట్గా ఉన్నాయి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఏమైనా గేమ్స్ ప్లాన్ చేసుకోవాలి, ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఆ ఫెస్టివల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టేస్తారు. మనకి ఫెస్టివల్ వైబ్స్ లేవు అనుకుంటే ఒక్కసారి ఏదైనా మార్ట్లోకి వెళ్తే, వాల్మార్ట్ కానీ, డాల్రామా, కాస్కో, ఏ చిన్న మార్ట్కి వెళ్ళినా కూడా దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి మూమెంట్ని వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డాల్రామాలో మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఇంట్లోకి కావాల్సినవన్నీ, ఏమైనా సెలబ్రేషన్స్కి, పార్టీస్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. అన్నీ మ్యాక్సిమం తక్కువ కాస్టే అనిపిస్తాయి. కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇంకా సెల్ఫ్ చెక్అవుట్కి వచ్చాము. సెల్ఫ్ చెక్అవుట్ ఏంటంటే మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ బార్కోడ్ ఉంటుంది, అక్కడ స్కాన్ చేయాలి. అన్నీ స్కాన్ చేసిన తర్వాత పక్కనే స్వైప్ మిషన్ ఉంది, అక్కడ కార్డు పెట్టేసి మనం మనీ కట్టేయాలన్నమాట. సెల్ఫ్ చెక్అవుట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకు అంటే లైన్లో ఉండరు, మ్యాక్సిమం తక్కువ మంది ఉంటారు. ఇంకా అన్నీ తీసుకున్నామని హోప్తో ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఫస్ట్లో గ్రాసరీ షాపింగ్ అన్నా కదా, అది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.